మరియా అలసి నిద్రించుచుండగా గాబ్రియేల్ అనే దేవదూత ఆమెను సందర్శించెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. మరియా, భయపడకము, దేవుని వలన నీవు కృప పొందుతుంది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడను. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చాడు. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములకు ఏలును. అతని రాజ్యం అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువులైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక శిశువుని గర్భం ధరించి ఉన్నది. ఆమెకి ఇది 6వ మాసం. దేవుని చెప్పిన ఏమాటైనా నిరర్ధకము కానే రాదు. ఇదిగో నీ ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. వందనములు. మరియా, నీ యొక్క మాట వినగానే నా గర్భంలో శిశువు గంతులు వేయుచున్నాడు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినాను, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనం నా చెవిన పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేయుచున్నాడు. నా ప్రాణమును ప్రభువు గణపరుచుచున్నాడు. నా ఆత్మ నా రక్షకుడి అయిన దేవుని యందు ఆనందించెదను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలందురు. ఆయన నామము పరిశుద్ధము. యోసేపు, నీకు ఈ విషయం తెలుసా? నువ్వు భార్యగా చేసేది ఆల్రెడీ, అందుకన్నా మరియా గర్భము ధరించి ఉన్నదంట. అవునా? నా భార్య అయిన మరియా గర్భం ధరించి ఉన్నదా? అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును. కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టును. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. వినండి, అందరూ వినండి. సర్వలోకమందు ప్రజాసంఖ్య రాయించుకున్నవారని కైజరు ఔగుస్తు వలన ఆజ్ఞ అయినది. ఇది మొదటి ప్రజాసంఖ్య. కాబట్టి అందరూ తమ తమ పేర్లను తమ తమ గోత్రాలను ప్రజాసంఖ్యలో నమోదు చేసుకున్నవారని. హో
ధరించి ఉన్నది. నేను నా భార్య నివసించుటకు ఈ సత్రంలో స్థలం ఏమైనా ఉన్నదా? మా సత్రంలో స్థలం ఏది లేదు. అలాగే అమ్మా. అమ్మా, నా భార్య గర్భం ధరించి ఉన్నది. నేను నా భార్య నివసించుటకు మీ సత్రంలో స్థలం ఏమైనా ఉన్నదా? మా సత్రంలో స్థలమేమీ లేదు. అదిగో పశువుల పక్కల స్థలం, మీకు నచ్చినట్టు ఈ రాత్రికి ఆడ నివసించు. అలాగే అమ్మా. పెద్ద ఇక్కడ బాగా చలిమంట కాసుకున్నాం. పెద్దయా ఇట్లా పెద్దయా. పెద్దయా ఏదో కథ పెద్దయా. కథ నాకేం తెలుసురా, గుర్తుకొచ్చింది రోయ్. మా పెద్దవాళ్ళు ఒక కథ చెప్పారు. అతను గొర్రెలు కాపరి అడవిలో గొర్రెలు కాపుకుంటూ వెళ్ళాడు. ఒకరోజు ఒకవైపు గొర్రెలు వెళ్ళాయి, ఇంకోవైపు ఒక గొర్రె వెళ్ళింది. ఆ గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళాడు. సింహం వచ్చింది. అప్పుడేమైంది పెద్దయా? ఆ గొర్రె మీద ప్రేమతో ఆ సింహం దవడ వెచ్చి దాన్ని చంపేశాడు. అతని పేరే దావీదు. సరే పెద్దోడా, నాకు నిద్ర వస్తుంది, నువ్వు వెళ్ళి గొర్రెలు తోలుకొని రాపోరా. ఇప్పుడు నాకే చెప్తావు, ఈసారి చిన్నోడు చెప్పు. సరే చిన్నోడా, నువ్వన్నా వెళ్ళి తోలుకొని రాపోరా. జాగ్రత్త, తోడేలు వస్తుందేమో. దావిదే లాగా నేను తోడని చంప. ఆడేంద్రా తెల్లగా తెల్లదేరా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలబోవు మహా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టుబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కనుక మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. మహారాజు విచ్చేస్తున్నారు. ఆహా, ఎంత అందమైన రాజ్యమో! ఇంత అందమైన మందిరాన్ని మళ్ళీ కట్టిస్తున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎవరక్కడ? మంత్రి, చిత్తం ప్రభు. మంత్రి ఇలా రా. మంత్రి, నేను సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చి తిని, కానీ నీవు సూర్యుడు అస్తమించినప్పుడు వచ్చి తిని, ఏమైనది? అయ్యో రాజా, నేను మీ గురించి కలలో కూడా పనిచేస్తూ నిద్ర పట్టలేదు. ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు ప్రభు. సరే, ఆశీర్వకండి. మంత్రి, మన మందిర కట్టడం ఎంతవరకు వచ్చినది? అది కట్టినంత వరకే వచ్చినది ప్రభు. ఎవరక్కడ? ప్రభు, మిమ్మల్ని దర్శించుకోవడానికి ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట వచ్చి ఉన్నారు. తూర్పు దేశపు జ్ఞానులా? అది నన్ను దర్శించుకోవచ్చారా? సరే, వారిని ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. మీరు ఎవరు? మీరు ఏమి పని మీద ఇటు వచ్చి ఉన్నారు? మేము తూర్పు దేశపు జ్ఞానులము. మేము ఆ నక్షత్రం చూసి దాన్ని పరిశీలించి చూయిట్లో వచ్చి ఉన్నాము. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఏమిటి?
యూదులకు రాజుగా నేనుండగా మరొక్క రాజా నా గురించి తెలిసే మాట్లాడుచున్నారా, లేకపోతే నాతో పరిహాసమా? లేదు ప్రభు, యూదులకు రాజు కాబట్టి వాడు ఇక్కడే ఉన్నాడు. సరే, మీరు ఇక సెలవు తీసుకోనండి. ఎవరక్కడ? వీరికి శ్వేత గురువులకు దారి చూపుము. మంత్రి, ఏమిటి మీరు మాట్లాడుతున్నది? అదే ప్రభు, నాకు అర్థం కావటం లేదు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి మన దేశంలో శాస్త్రులను ప్రధాన యాజకులను పిలుచుకొని రమ్ము. ఇదిగో మన రాజ్యంలోని శాస్త్రులను ప్రధాన యాజకులను తోలుకొని రండి. తోలుకొని రాడు గొరిలా ప్రభు. అదేలా తీసుకొని రాయా. జయము జయము హేరోజు మహారాజుకి జయము జయము. శాస్త్రులారా, ప్రధాన యాజకులారా, ఈ దినము నా యొద్దకు ఎవరో తూర్పు దేశపు జ్ఞానులట ఏదో నక్షత్రం చూశారట, ఎవడో శిశువు పుడతాడట. మీరు వెంటనే మీ గ్రంథాలను బాగుగా పరిశీలించి ఆ శిశువు ఎవరో నాకు తెలియజేయండి. అవును మహాప్రభు, వారు చెప్పినది నిజమే. యూదయ బెత్లెహేమా, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. సరే, మీరు ఇక సెలవు తీసుకోనండి. ఎవరక్కడ? ఆ తూర్పు దేశపు జ్ఞానం ప్రవేశపెట్టము. మీరు ఈ ప్రయాణం మొదలుకొని ఎన్ని దినములు ఆయనో? మేము రమారమి సంవత్సరం నుండి మొదలు పెడుతుంది. సరే సరే, మీరు వెంటనే వెళ్ళి ఆ శిశువు ఎవరో కొనుక్కొని నాకు వర్తమానం పంపుడి. నేను అతను వచ్చి పూజింతును. చిత్రం ప్రభు. మంత్రి, వారు చెప్పిన మాటలకు చెవులు అప్పగించిదివా? అప్పగించింది ప్రభు. సరే, నువ్వు వెంటనే వెళ్ళి మన దేశంలో 2 సంవత్సరాల కంటే చిన్న మగపిల్లలందరినీ చంపేయమని రాజాజ్ఞగా ప్రకటించు. చిత్తం ప్రభు. యూదులకు మరొక్క రాయట, అది నేనన్నగా. గొర్రెల కాపర్లు యేసును దర్శించుటకు వచ్చేది. మనకి ఇంకా భయం లేదు, చింత లేదు. మన కొరకు రక్షకుడు పుట్టెను. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రపు జాడను కనుగొని అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలో ఒకరు బంగారమును, ఒకరు సామ్రాణిని, ఒకరు బోలమును యేసుకు కానుకలుగా సమర్పించిరి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ధన్యవాదములు.